భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 1-10-2025 స్వస్తి చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష నవమి బుధవారం. నవమి మధ్యాహ్నం 2:23 వరకు. మహర్నవమి వేళ. ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజు. వర్జ్యం మధ్యాహ్నం 1:19 3 గంటల వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:31 12:20 వరకు. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:58. అమృత గడియలు రాత్రి 11:26 1:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు. మధ్యాహ్నం 4 గంటల నుండి 4:10 వరకు. శుభకాలం. అతిగండ యోగం రాత్రి 10:41. కౌలవం మధ్యాహ్నం 2:13. తైతుల కరణం రాత్రి 2:32. ఈరోజు గ్రహస్థితిని బట్టి దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారి గృహ సౌఖ్యం, వాహన యోగం, ఆరోగ్య లాభాలు. అమ్మవారిని మహిషాసురమర్దినిగా లేదా కాళికగా ఆరాధన చేయండి, అనుకూల ఫలితాలు పొందండి. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో బయటపడే అవకాశం, కొన్ని వ్యవహారాల్లో వాళ్ళ జయము, ధనాదాయ, వృత్తి వ్యాపారాల్లో ఉండే అవకాశం. అమ్మవారి ఆలయ దర్శనం చేయండి, స్మరణ మేలు చేస్తుంది. మిథున రాశి. ధనయోగం, దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనండి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మహాలక్ష్మి ఆరాధన, అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారిని దర్శించండి. కర్కాటక రాశి వారి స్నేహితుల కలయిక, ఆనందం. కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి దర్శనము, కుంకుమ ధారణ చేయండి. ఎర్రటి పుష్పాలు కానీ ఫలాలు కానీ దేవాలయంలో సమర్పించండి. సింహరాశి. మనోధైర్యంతో దైవబలంతో ముందుకు వెళ్ళుట, కుటుంబ ఆనందం ఉండే అవకాశాలు ఉన్నాయి. చండీ హోమం కానీ, మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారి ఆలయ దర్శనం కానీ చేయండి, విశేష ఫలితాలు పొందండి. కన్యారాశి. కీర్తిభంగం, పనులు పూర్తి కాక విచారం, రుణములు తీరుట. ఈరోజు గోసేవ లేదా కుంకుమ ధారణ, సువాసినీలకు తాంబూల దానం చేయండి, సత్ఫలితాలు పొందండి. తులారాశి. విశేష వస్త్రలాభాలు, ప్రమోషన్ మీద బదిలీలు, కుటుంబ ఆనందం. కాళికా పూజ, కాళీ దర్శనం, మహిషాసురమర్దిని రూపంలోని అమ్మవారి ఆలయ దర్శనం మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారి కోపం అధికంగా ఉండడం, మాటల పడుట, పనిలో ఒత్తిడి, ధార్మిక చింతన ఉంది. అమ్మవారి దేవాలయ దర్శనం చేయండి. 10 నిమిషాల దేవాలయంలో కూర్చొని అమ్మవారిని స్మరించండి. వస్తే కనుక స్తోత్రపారాయణం చేసుకుని మహిషాసురమర్దిని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది. పనుల్లో ఉండే ఆటంకాలు తొలగుతాయి. ధనస్సు రాశి వారి యత్నకారీ జయము, ప్రయాణాల యందు సౌఖ్యము, సంతానం ద్వారా శుభవార్తలు, శుభకార్య నిర్వహణ చేసే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి పేరు మీదుగా కుమారీ పూజ కానీ లేదా సువాసిని పూజ కానీ చేయడం, సువాసినీలకు తాంబూలాన్ని దానంగా ఇవ్వడం, కుంకుమను ధరింపజేయడం, వాళ్ళ చేత కూడా సుమంగళీల చేత మీరు బొట్టు పెట్టించుకొని ఆశీర్వచనం చేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. మకర రాశి వారికి స్థానచలనము, ఉద్యోగంలో మార్పులు, కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. ఏదైనా దగ్గరలో ఉండే అమ్మవారి దేవాలయ దర్శనం, అమ్మవారికి ఏదైనా ప్రసాదాన్ని నివేదనగా సమర్పించి 10 మంది భక్తులకి ప్రసాదాన్ని మీరు పంచిపెట్టడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి స్త్రీల వల్ల లాభాలు, కొన్ని కార్యాల్లో అనుకూలతలు, అధికార ప్రాప్తి, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుంభరాశి వారి కాళీ ఆరాధన. ఈరోజు మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారి ఆలయ దర్శనం చేయడం, వీలైతే ఎర్రటి అన్నాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పించడం. ఆ ఎర్రటి అన్నాన్ని పులిహారనే పసుపు వేయడం మానేసి కుంకుమ వేసి ఆ పులిహారని నివేదన చేసి 10 మందికి ఎర్రటి పులిహారని పంచిపెట్టడం వల్ల కూడా మీకున్న కష్టాలు కానీ విఘ్నాలు కానీ తొలగే అవకాశం. అలాగే మీనరాశి వారి రుణములు తీరుట, నూతన ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, ఉన్నతి ఉంది. నవదుర్గా ఆరాధన, అమ్మవారి ఆలయంలో ఫలాలు పండ్లు సమర్పణ, కుంకుమార్చన ఇంట్లో కానీ దేవాలయాలు చేయించుకోవడం, ఆ కుంకుమను చక్కగా బొట్టు పెట్టుకోండి, సత్ఫలితాలు పొందండి. ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి దినారంభ చక్రంలో ఈరోజు నవమి కాబట్టి బుధవారం కావడం వల్ల అందులో మహర్నవమి, నవమిలో మహానవమి. అందులో అమ్మవారి వేళ ఉదయం మహిషాసురమర్దినిగా, సాయంత్రం కాళికాదేవిగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆరాధన చేయడం వల్ల మీకున్న గ్రహస్థితిలో ఉండేటువంటి చెడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి, పీడనలు తొలగడానికి, దిష్టి, నరఘోష,
ప్రయోగాలు ఇలాంటివన్నీ తొలగాలంటే ఈరోజు దినారంభ చక్రంలో మీకు చెప్పేది ఏమిటంటే మహర్నవ కూడా మహిషాసుర మర్దనీ దేవిని కాళికాదేవి ఆరాధన దర్శనము కూడా మీ అందరికీ మేలు చేసే అవకాశం ఉంది.